నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. నీవే గదా జగతికి మాత, నీవే గదా భారత మాత. నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. కష్టాల సమయాన ఓ మాత, నీ ధ్యానమే మదిలో మెదులునుగా. నీవే కర్మవు, నీవే ధర్మవు, అతి పవిత్రము నీతో బంధము. శివుని శక్తిని పొంది ఓ మాత, జగతికి చేయుము కళ్యాణం. నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. నీవే లక్ష్మివి, నీవే సీతవు, నీవే కాళివి, నీవే దుర్గవు. రామ లక్ష్మణులా కన్నా ముందే నీ నామమే మారుమోగునుగా. ప్రతి ఇంటికి నీవే దాతవు, నీవే గాదా భారత మాత. నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. నీవే గదా జగతికి మాత, నీవే గదా భారత మాత. నారీ నీవు గౌరవగాథ, నారీ నీవే భాగ్య విధాత. ఓం శాంతి. మురళీ డేట్ 9/3/2026. మధురమైన పిల్లలారా, ఎలాగైతే తండ్రి సర్వుల కళ్యాణం చేసే పాత్ర చేస్తారో అలా తండ్రి సమానం కళ్యాణకారిగా అవ్వండి. స్వకళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయండి. ప్రశ్న: పిల్లలలో ఏ విశేషత చూసి బాప్ దాదా సంతోషిస్తారు? పేద పిల్లలు బాబా యజ్ఞంలో
రూపాయి, ₹1 పంపుతూ ఉంటారు. దీనికి బదులు వాళ్ళు మాకు మెహల్ ఇవ్వండి అని అంటారు. బాబా అంటూ ఉన్నారు, పిల్లలు మీ ₹1 కూడా శివబాబా ఖజానాలో జమ అయిపోయింది. మీకు 21 జన్మల మెహళ్ళు లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా, 1 పైసా ఖర్చు లేకుండా పిల్లలు మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. పేద పిల్లల ఈ విశేషత చూసి బాబా చాలా సంతోషిస్తారు. పాట: మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్నే పొందాము. ఓం శాంతి. బాబా నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు అంటూ ఉన్నారు, బాబా మీ శ్రీమతాన్ని అనుసరించి మేం మీ నుండి మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాం. ఇది కొత్త విషయమేమీ కాదు. పిల్లలకి జ్ఞానము లభించింది. కల్పకల్పము సుఖధామాన్ని వారసత్వంగా పొందుతున్నామని మీకు తెలుసు. కల్పకల్పము 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం పొందుతాము. మళ్ళీ నెమ్మదిగా పోగొట్టుకుంటాము. ఇది అనాదిగా తయారైన ఆట. పిల్లలు మీకు అర్థం చేయించారు. పిల్లలు మీకు చాలా గౌరవం లభిస్తుంది. మనకు డ్రామాలో సుఖం చాలా ఉందని మీకు తెలుసు. చివరిలో రావణ ద్వారా దుఃఖము పొందుతాము. ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పోను పోను వృద్ధి అవుతారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. కల్పకల్పము మేము తండ్రి నుండి వారసత్వం పొందుతామని తప్పకుండా మనుషులు వారు హృదయాలలో భావిస్తారు. ఎవరెవరు జ్ఞానం తీసుకుంటారో వారు జ్ఞానసాగర తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము పొందుకున్నామని భావిస్తారు. పతిత పావనులు జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే, అంటే ముక్తి జీవన్ముక్తిల్లోకి తీసుకువెళ్ళేవారు. ఇది కూడా మీకిప్పుడు తెలిసింది. చాలామంది గురువుల్ని ఆశ్రయించారు కదా, చివరికి గురువుల్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి జ్ఞానం తీసుకుంటారు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభించింది. ఇంతకుముందు అజ్ఞానంగా ఉండినామని మీకు కూడా తెలుసు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, శివబాబా, బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరు, ఈ విషయాలు ఏమాత్రమూ తెలిసేవి కావు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. మనం ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉండేవాళ్ళము. కాబట్టి మీ బుద్ధిలో చాలా నష ఎక్కి ఉండాలి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. అల్ఫ్ మరియు బే స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు కదా. తండ్రిని గూర్చి కానీ వారి రచన గూర్చి కానీ మీకు తెలియదు. మొత్తం సృష్టిలోని మానవ మాతృలు తండ్రిని గురించి కానీ రచన ఆది మధ్యాంతాల గురించి కానీ తెలియదు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యారు. తండ్రి పిల్లలందరితో మాట్లాడుతూ ఉన్నారు. లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. సేవా కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ సెంటర్లు తెరుస్తారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసుకున్నారు. తండ్రి ద్వారా పతీత్ నుండి పావనంగా అవుతున్నామని మీకు తెలుసు. వారు పిలుస్తూనే ఉంటారు. మీరు గుప్తంగా ఉన్నారు. బ్రహ్మకుమారు కుమారీలని అంటారు. కానీ వారిని చదివించేది ఎవరో వారికి తెలియదు. శాస్త్రాలలో ఎక్కడా వ్రాయబడలేదు. గీతా భగవానుడైన ఆ శివుడే వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు. ఇది మీ బుద్ధికి తెలుసు కదా. గీత కూడా మీరే చదివి ఉంటారు. జ్ఞాన మార్గము పూర్తిగా భిన్నమైనదని మీకిప్పుడు అర్థం చేసుకున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని విద్వాంసులు మండలి తీసుకునేవారు. కేవలం భక్తి మార్గపు శాస్త్రాలు వారికి ఈ జ్ఞానం లేనే లేదు.
రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్వయం తండ్రే వచ్చి ఇస్తూ ఉన్నారు. మీ బుద్ధికి పడిన తాళాన్ని తండ్రే వచ్చి తెరిచారు. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు ఎలా అయ్యామో మీకు తెలుసు. బుద్ధిలో మొత్తం చక్రమంతా వచ్చేసింది. ప్రారంభంలో కొంచెం కూడా తెలియదు. రోజు రోజుకి జ్ఞానం 3వ నేత్రము బాగా తెరుచుకుంటూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు వచ్చాడో, గీతా జ్ఞానం ఇచ్చిన వారెవరో ఎవరికీ తెలియదు. పిల్లలు మీరిప్పుడు తెలుసుకున్నారు. బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉన్నది. ఎప్పటి నుండి మనం ఓడిపోయాము, వామ మార్గంలోకి ఎలా వెళ్తాము, నిచ్చెన ఎలా దిగుతూ వచ్చాము, ఈ విషయాలన్నీ చాలా సహజంగా అర్థం చేయించబడ్డాయి. 84 జన్మల మెట్లు ఎలా దిగుతారు, మళ్ళీ ఎలా ఎక్కుతాము, పతిత పావనుడు మరియు ఎవరు, రావణ్ ఎవరు, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది రావణ రాజ్యం ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి కోసమే. తండ్రి అంటూ ఉన్నారు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేసేది నేనే. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది మీకు ఒక కథ వలె ఉంటుంది. రాజ్యం ఎలా పొందుతారు, ఎలా పోగొట్టుకుంటారు. మనం చదువుతూ ఉన్నాము, కానీ అనంతమైన విషయాలు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనము విశ్వానికి అధికారులుగా ఉండేవాళ్ళము. రావణ రాజ్యాన్ని లాక్కున్నారు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. మనుషులు దసరా పండగ జరుపుకుంటారు, కానీ వారికి జ్ఞానం కొంచెం కూడా లేదు. మీలో కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు మీకు లభిస్తుంది. కావున మీరు ఖుషీగా ఉన్నారు. అనంతమైన జ్ఞానము బుద్ధిలో ఉంది. తండ్రి జోలె నింపుతూ ఉన్నారు. సాధు సన్యాసీలు మొదలైన వారిని అడగరు. భోలానాథ్ శివునితోనే అడుగుతారు, మా జోలి నింపండి అనని. ఇప్పుడు మీ సంతోషానికి అవధులే లేవు. చాలా సంతోషం ఉండాలి. బుద్ధిలో ఎంత జ్ఞానం వచ్చేసింది. బేహద్దు తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున స్వయం మీ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. అందరి కళ్యాణాన్ని చేయాలి. ఇంతకుముందు ఒకరికొకరు కళ్యాణం చేసుకునేవారు, ఎందుకంటే ఆసురీ మతం పైన నడుచుకునేవారు. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి కళ్యాణం చేసుకోవాలి. ఈ అనంతమైన చదువు అందరూ చదువుకోవాలని, సెంటర్లు తెరవబడుతూ ఉండాలని మీ మనస్సులో కోరుకుంటారు. పిల్లలు, బాబా ప్రదర్శని ప్రొజెక్టర్ ఇవ్వండి, సెంటర్లు తెరుస్తాము, మాకు దొరికిన జ్ఞానము అందరికీ అనుభవం చేయిస్తామని అంటారు. డ్రామా అనుసారం పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇంతకుముందు మనకు నరకవాసీలుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు స్వర్గవాసీలుగా అవుతూ ఉన్నామని మీకు తెలుసు. ఈ చక్రము మీ బుద్ధిలో సదా తిరుగుతూ ఉండాలి. దీని ద్వారా మీరు సదా సంతోషంగా ఉంటారు. ఇతరులకు అర్థం చేయించే నష ఉండాలి. మనం బాబా నుంచి జ్ఞానం తీసుకుంటున్నాము. జ్ఞానం తెలియని సోదరీ సోదరులకు కూడా దారి చూపటం మీ ధర్మము. ఎలా అయితే అందరి కళ్యాణం చేయడం తండ్రి పాత్ర, అలా అందరి కళ్యాణకారులుగా అయ్యే పాత్ర మనకు కూడా ఉంది. బాబా మనల్ని కళ్యాణకారులుగా చేశారు కనుక స్వయం మీ కళ్యాణం చేసుకోవాలి. ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. మీరు ఫలానా సెంటర్కి వెళ్ళి సేవ చేయండి, ఒకే చోట కూర్చొని సేవ చేయరాదని తండ్రి అంటూ ఉన్నారు. ఎంత తెలివిగల వారిగా చురుకుగా ఉంటారో వారికి అంత సేవ చేయాలని ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా కొత్త సెంటర్ తెరవబడితే ఎవరెవరు సేవాధారిలో, ఎవరెవరు ఆజ్ఞాకారులో నమ్మకస్తులుగా ఉంటారో బాబాకు తెలుస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా కుపుత్రులపై తండ్రికి కోపం వస్తుంది. అనంతమైన తండ్రి అంటూ ఉన్నారు,
చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తాను. ఇందులో భయపడే విషయమేదీ లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. శాపమిచ్చే పని కానీ కోప్పడే విషయం కానీ ఏదీ లేదని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు బాగా సర్వీస్ చేసి మీ కళ్యాణము ఇతరుల కళ్యాణాన్ని ఎందుకు చేయరాదు? ఎవరు ఎక్కువ మందికి ఎంత కళ్యాణం చేస్తారో అంత బాబా కూడా సంతోషిస్తారు. తోటలోని పుష్పాలు ఎంత బాగా వికసించి ఉన్నాయో బాబా చూస్తారు. ఇదంతా ఒక పూల తోట. తోటను చూసేందుకు సెంటర్లో వస్తారు. ఎలాంటి పుష్పాలు ఉన్నాయో, సేవ ఎలా చూస్తూ ఉన్నారో చూసి వస్తామని పిల్లలు అంటారు. ఖుషీలో ఎలా నాట్యం చేస్తూ ఉన్నారో తెలుస్తుంది. బాబా మేము ఫలానా వారికి ఈ విధంగా అర్థం చేయించామని బాబాకు కూడా చెప్తారు. ఈరోజు నా పతిని సోదరుణ్ణి తీసుకొని వచ్చాను. వారికి బాబా వచ్చి ఉన్నారు. జీవితాన్ని వజ్ర సమానంగా ఎలా చేస్తూ ఉన్నారో అర్థం చేయించాను అని చెప్తారు. విన్న తర్వాత వారు మేము కూడా చూస్తామని అంటారు. ఈ విధంగా పిల్లలు ఉత్సాహం కలిగి తీసుకొస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు కూడా తెలుసుకోవాలి. భారతదేశం విశ్వమంతటికి అధిపతిగా ఉండేదని నిర్ణయం చేసుకోగలరు. ఇప్పుడు ఏ గతిలో ఉంది? సత్యత్రేతాయుగాలలో ఎంత సుఖం ఉండేది. బాబా మళ్ళీ విశ్వాధిపతులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో చివరిలో చాలా గలాటలు జరుగుతాయి. యుద్ధం ఎప్పుడూ ఆగిపోదు. ఎక్కడో ఒక చోట రాచుకుంటూనే ఉంటుంది. ఎక్కడ చూసినా జగడాలు జరుగుతూనే ఉంటాయి. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఫారిన్లో ఏవేవి జరుగుతూ ఉన్నాయో గమనించండి. వారేం చేస్తూ ఉన్నారో వారికే తెలియదు. ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. మనుషులు కూడా మరణిస్తూ ఉంటారు. ఇది దుఃఖముతో కూడిన ప్రపంచం. ఈ దుఃఖ ప్రపంచం నుండి ఇక వెళ్ళాల్సిందే. పిల్లలు మీకు తెలుసు. బాబా ధైర్యం చెప్తూ ఉన్నారు. ఇది చీచీ ప్రపంచం. కొద్ది రోజులలో ఈ విశ్వంపై శాంతిగా రాజ్యపాలన చేస్తాము. కాబట్టి ఖుషీ ఉండాలి కదా. సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. సెంటర్లు తెరుస్తూనే మంచి మంచి పిల్లలు అక్కడికి వెళ్ళండి. నాకు హృదయంపై ఉన్నవారి పేర్లను కూడా వ్రాస్తాను. తద్వారా అనేక మంది కళ్యాణం జరుగుతుంది. చాలామంది బాబా మేము బంధనంలో ఉన్నాము అని వ్రాస్తారు. అచ్చా సెంటర్లు తెరిస్తే చాలామంది వచ్చి వారసత్వం తీసుకుంటారు. ఇదంతా వినాశనం అవుతుందని మీకు తెలుసు. అనేక మంది కళ్యాణం కొరకు మీ దగ్గరున్నది ఎందుకు ఉపయోగించరు? డ్రామాలో వారి పాత్ర ఎలా ఉంది? ప్రతి ఒక్కరి తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. జాలి కలుగుతుంది. ఇతరులను కూడా బంధనముక్తులుగా చేసేందుకు కొంతైనా సహాయం చేయాలి. వారు కూడా వారసత్వం తీసుకొని అని తండ్రికి ఎంతో చింత ఉంటుంది. అందరూ కామచితిపై కూర్చొని కాలిపోయి మరణించారు. అంతా శ్మశానంగా అయిపోతుందని అంటారు. అల్లా వచ్చి శ్మశానం నుండి మేల్కొల్పి అందరినీ తీసుకువెళ్తారని కూడా అంటారు. రావణుడొచ్చి అందరినీ ఎలా ఓడించాడో మీకు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. నేను రతనాల వ్యాపారిని, లక్షాధికారిని, నాకు ఇంతమంది పిల్లలున్నారనే నష కూడా ఉంటుంది. ఇప్పుడు మేము పూర్తి పతితులుగా అయిపోయామని అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచంలో ఎంత లక్షాధికారులైనా, ఎంత కోటీశ్వరులైనా అంతా గవ్వ సమానం. అదంతా తప్పకుండా నాశనం అవుతుంది. ఇక వారంతా వెళ్ళనే వెళ్తారు. మాయ కూడా చాలా ప్రబలమైనది. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు సెంటర్లు తెరవండి. అనేక మంది కళ్యాణం జరుగుతుంది. పేదవారు త్వరగా మేలుకుంటారు. ధనవంతులు కొంచెం కష్టంగా మేలుకుంటారు. వారు తమ సంతోషంలో మస్తీగా ఉంటారు. మాయ ఒక్కసారిగా వారిని వశం చేసుకుంటుంది. అర్థం చేయిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఎలా వదిలిపెట్టేది అని అంటారు. వీరిలా సర్వము వదిలేయవలసి వస్తుందని భయపడతారు. వారి భాగ్యంలో లేకుంటే ముందుకి పోలేరు.
వదిలించుకోవటంలో మహా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చాలా చెడిపోయిన ప్రపంచము. ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలిచిపోతారు. కోటికొక్కరు వెలుపడతారు. బాంబేలో అనేక మంది వస్తారు. ఎవరో కొంతమందికి మాత్రమే రంగు తగులుతుంది. భవిష్యత్తు కొరకు కొంచెమైనా తయారు చేసుకోవాలని భావిస్తారు. గవ్వలకి బదులుగా మాకు వజ్రాలు లభిస్తాయని భావిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మన దగ్గర ఉండేది అంతా స్వర్గానికి బదిలీ చేసుకోవాలి. అక్కడ 21 జన్మలకు మీకు రాజ్యభాగ్యము లభిస్తుంది. కొంతమంది ₹1 లేక 8 అణాలు కూడా పంపుతారు. తండ్రి అంటూ ఉన్నారు, మీ ₹1 కూడా శివబాబా ఖజానాలో జమ అయింది. మీకు 21 జన్మలకు మెహల్ లభిస్తుంది. కుచేలుని ఉదాహరణ ఉంది కదా. ఇటువంటి వారిని చూసి బాబా చాలా సంతోషం కలుగుతుంది. ఖర్చు లేకుండా పిల్లలు మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. యుద్ధాలు మొదలైనవి ఏవీ ఉండవు. వారు చిన్న చిన్న తూటలకే యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మీకు కేవలం మన్మనాభవ అని తెలుపబడుతుంది. ఇక్కడే కూర్చునే అవసరం లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రి వారసత్వాన్ని స్మృతి చేసుకోండి. సంతోషంగా ఉండండి. ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉండాలి. ఆత్మలు ఎంతవరకు పవిత్రంగా అయ్యామో మీకు తెలుసు. మీరు మళ్ళీ వెళ్ళి రాకుమారునిగా జన్మ తీసుకుంటారు. పోను పోను ప్రపంచ పరిస్థితి చాలా చెడిపోతుంది. తినేందుకు ధాన్యం లభించకపోతే గడ్డి తినడం మొదలు పెడతారు. అప్పుడు వెన్నలేనిది మేము తినలేము అని ఎవ్వరూ అనరు. ఏమీ లభించదు. ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల మనుషులు గడ్డి తిని బతుకుతూ ఉన్నారు. మీరు ఎంతో ఆనందంగా బాబా ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇంట్లో తండ్రి మొదట పిల్లలకు తినిపిస్తాడు. ప్రపంచం చాలా పాడైపోయింది. ఇక్కడ మీరు ఎంతో సుఖంగా ఉన్నారు. కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మీ కళ్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. పోను పోను వారంతటకు వారే వస్తారు. అదృష్టం మేల్కొంటుంది. మేల్కొల్పవలసింది కదా. అనంతమైన రాజధాని స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. బాప్ దాదా చిత్రాన్ని చూస్తూనే సంతోషంలో మీకు స్థిరమవ్వాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకొని మీ కళ్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. జ్ఞానంలో చాలా చురుకుగా ఉండాలి. భవిష్యత్తులో 21 జన్మలకు రాజ్య భాగ్య అధికారం తీసుకునేందుకు మన దగ్గర ఉన్నదంతా బదిలీ చేసుకోవాలి. ఈ చీచీ ప్రపంచం నుండి విడుదల అయ్యేందుకు యుక్తిని రచించాలి. వరదానము: ఒక్క తండ్రి ప్రేమలో లవలీనుగా ఉండి సదే ఎక్కే కళను అనుభవం చేసే సఫలతామూర్తి భవ. సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం తండ్రి పైన అఖండ ప్రేమ. తండ్రి తప్ప ఇంకేదీ కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా బాబా. ఇటువంటి లౌలీన ఆత్మ ఒక్క మాట మాట్లాడినా వాళ్ళు స్నేహయుక్త మాట ఇతరుల ఆత్మను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఇటువంటి లౌలీన ఆత్మ యొక్క బాబా అనే శబ్దము ఇంద్రజాలం చేసే పని చేస్తుంది. స్లోగన్: ఎవరైతే అంతర్ముఖులుగా అయ్యి లైట్ మైట్ రూపంలో స్థితమై ఉంటారో వారే యోగయుక్త ఆత్మలు. అవ్యక్త సూచన: మీకు ఏ డ్యూటీ లభించిందో అందులో సదా అక్యురేట్గా ఉండండి. ఎవరైతే డ్యూటీలో అక్యురేట్గా ఉంటారో వారిని అందరూ నమ్మకస్తులు, విశ్వాసపాత్ర దృష్టిలో చూస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో అక్యురేట్గా ఉంటారో వారే తండ్రికి నమ్మకస్తులు.
ఒకటేమో తండ్రి పైన పూర్తి నమ్మకం, రెండవది తండ్రితో పాటు సేవలో కూడా నమ్మకం. ఇటువంటి నమ్మకస్తుల నిశ్చయ బుద్ధి కల్ల పిల్లలు విజయులుగా నిశ్చింతులుగా ఉంటారు. ఓం శాంతి. పుత్రికవు గుణాల రాశివి, అజ్ఞానపు పొరలు వీడి మేలుకో, ఆత్మస్మృతిలో నీవు వెలుగులు నింపుకో. ఓం శాంతి మంత్రమే నీ ఆయుధము, విశ్వశాంతి స్థాపనే నీ లక్ష్యము. ఓ నారీ శక్తి రూపానివి, పరమాత్ముని పుత్రికవు గుణాల రాశివి. దేహము నీవు కాదు, జ్యోతి స్వరూపానివి, శాంతి ప్రేమ ఆనందాల నిలయానివి, మాయా మమకారాలను జయించిన యోగినివి, అష్టభుజాలతో అసుర గుణాలను తుంచే శక్తివి, మమతామూర్తివి నీవు, సమతా జ్యోతివి నీవు, త్యాగానికి ప్రతిరూపమైన శివశక్తివి నీవు. ఓ నారీ నీవు ఆదిశక్తి రూపానివి, పరమాత్ముని పుత్రికవు గుణాల రాశివి. స్వపరివర్తనతోనే విశ్వ పరివర్తన సాధ్యం, పరమాత్మ శివ తండ్రి నీకు తోడున్నాడు నిత్యం. పవిత్రతనే నీవు అలంకారంగా మార్చుకో, జ్ఞాన సుగంధాన్ని లోకమంతా వెదజల్లుకోలో. అబలవు కాదు నీవు, సబలగా నిలబడు, కలియుగ అంధకారాన్ని జ్ఞానంతో పారద్రోలు. ఓ నారీ నీవు ఆదిశక్తి రూపానివి, పరమాత్ముని పుత్రికవు గుణాల రాశివి, అజ్ఞానపు పొరలు వీడి మేలుకో, ఆత్మస్మృతిలో నీవు వెలుగులు నింపుకో. శాంతి మంత్రమే నీ ఆయుధము, విశ్వశాంతి స్థాపనే నీ లక్ష్యము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఇంటా దాన జ్యోతి వెలగాలి, ప్రతి నారీలో శక్తి స్వరూపం మేల్కొనాలి.